బాగున్నారా? నేను వెల్లుల్లి జీడిపప్పు గ్రేవీని ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ నేనెప్పుడు తినలేదు. ట్రై చేయలేదు కూడా. మా వారు చాలా సార్లు తిన్నారంట. దాబాలో చాలా ఫేమస్ అంట. సరే ఒకసారి ట్రై చేయమంటున్నారు కదా అని చెప్పి నేను ట్రై చేశాను. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునే ముందు ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ని కంపల్సరీగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకటి వెల్లుల్లి తొక్కలు తీసుకొని, రెండవది శనగ పలుకుని బాగా ఫ్రై చేసి తొక్కలు తీసి లైట్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ గాని నెయ్యి గాని వేసి అది హీట్ అయిన తర్వాత ముందుగా తొక్కలు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే జీడిపప్పు కూడా సేమ్ లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, 4-5 మిరియాలు, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 యాలకులు వేసి లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలను పేస్ట్ చేసి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ ఉడికిన తర్వాత చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా, ధనియాల జీరా మిక్స్ పౌడర్, సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, గ్రైండ్ చేసిన పల్లీల పొడి వేసి ఒకసారి అన్ని కలపండి. దాంట్లోనే మీడియం సైజు కప్పుతో వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక కర్రీ రెడీ అయిపోయింది అని టైంలో కసూరి మెంతిని కొంచెం వేసి సర్వ్ చేసుకోండి. నాకైతే ఈ కర్రీని బిర్యానీలోకి గానీ రోటీస్ లోకి గానీ బాగుంటదని అనిపించింది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి దేంతో తింటే ఈ కర్రీ బాగుంటది అన్నది కమెంట్ రూపంలో తెలియచేయండి. అంతేనండి. బాయ్ బాయ్.